యాక్చువల్లీ నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. దానివల్ల మా డాక్టర్ చెప్పారనమాట. కంపల్సరీ నువ్వు వెయిట్ లాస్ అయితే నీ పీసీఓడి తగ్గి తర్వాత ఫైబ్రాయిడ్స్ మీద హార్మోన్ బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఓకే. చెప్పిన తర్వాత నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తున్నప్పుడు నేను మీ రివ్యూస్ అన్ని చూసాను దాంట్లో. ఆ! రివ్యూస్ అన్ని చూసి సరే ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పి నేను 3 మంత్స్ బ్యాక్ ఒకసారి నేను మెసేజ్ చేశాను. కిరణ్మయ్ గారు మాట్లాడి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ట్రై చేద్దాము ఏముందిలే అని కిరణ్మయ్ గారు కాల్ చేసినప్పుడు సరే అండి నేను ట్రై చేస్తాను చూస్తాను ఒకసారి అని చెప్పి కిరణ్మయ్ గారికి చెప్పాను. తర్వాత కిరణ్మయ్ గారి నెంబరు నా దగ్గర మిస్ అయితే రవలి గారి నెంబర్ ఉంటే ఆవిడకి కాంటాక్ట్ అయ్యి ఇంకా జాయిన్ అయినా. గ్రేట్ శ్రవ్వ గారు. ఇక మాతో ట్రావెల్ చేస్తూ ఐ గెస్ ఇట్స్ బిన్ అ మంత్ కదా! అవునండి ఈ 9th కి 1 మంత్ అవుతది. ఆల్రైట్. గ్రేట్. ఫెబ్ 9th. యాహ్! ఈ 1 మంత్‌లో వాట్ ఆల్ చేంజెస్ యూ అబ్జర్వ్డ్? అంటే డైట్ అండ్ వర్కౌట్స్ ఆర్ లైవ్ గ్రూప్ సెషన్స్ అంటే మీరేది ప్రిఫర్ చేస్తున్నారు? అండ్ విల్ కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో, డైట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో, హౌ డైట్ హెల్ప్డ్ యూ? డైట్ నాకు ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు చాలా భయం అనిపించిందండి. ఎందుకంటే నాకు తినగానే మళ్ళీ ఆకలేసేది. ఏంటంటే 2 సి సెక్షన్స్ ఎమ్మటెమ్మటే అయినాయి. 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ తో. అంటే నాకు ప్రెగ్నెన్సీస్ ఎమ్మటే వచ్చినాయి. ట్విన్స్ కూడా అన్నమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో నాకు ఏంటంటే తినగానే మళ్ళీ ఆకలిస్తా ఉండేది. సో నేను దాని గురించి చాలా భయపడ్డా. ఎలా ఉంటది ఏంటి మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ అలా తినేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాను కదా అని ఫస్ట్ భయపడ్డా. తర్వాత ఒక రోజు తిన్నాను బానే ఉండింది. మళ్ళీ నెక్స్ట్ డేకి కొంచెం నీరసంగా అనిపించింది. తర్వాత కిరణ్మయ్ గారిని అడిగితే మీరు ఫైబర్ అవి ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు మీకు అలా అనిపించదు అని చెప్పారు. తర్వాత నుంచి ఇంకా బాగానే ఉండింది. ఇంకా నార్మల్ ఫుడ్ కన్నా కూడా డైట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నా. ఓహ్! థాట్స్ రియల్లీ గ్రేట్. సో, నాకు తెలిసి ముందు అంటే జనరల్లీ మనం సౌత్ ఇండియన్స్ ఎట్లా అంటే వి జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా ఫైబర్, ప్రోటీన్ ఇంక్లూజన్ వుడ్ బి అ బిట్ ఛాలెంజింగ్. సో, ఏదో కొత్త ఫుడ్స్ కాకుండా మీరు ఇంట్లో నుంచి చేసుకున్న ఫుడ్స్ నుంచే మీకు డైట్ వచ్చింది. సో, ఐ హోప్ ఇట్ వర్క్ ఫర్ యూ రైట్? అవునండి. చాలా అది నాకు ఇంకా చాలా ప్లస్ అయింది ఇంకా. నేనేంటంటే ఇంక ఇండియన్ ఫుడ్ ఓన్లీ నేను సౌత్ ఇండియన్ ఫుడ్ తింటాను. నేను రైస్ స్కిప్ చేయలేనండి అన్నప్పుడు, ఓకే అండి మీరు ఇంత క్వాంటిటీ తీసుకోమని చెప్పినప్పుడు ఓకేలే అనుకున్నా. రైస్ ఉంది అన్నప్పుడు హ్యాపీ అనిపించింది. అంటే ఓన్లీ రోటీస్ అంటే తినలేకపోతుండే నేను. యాహ్! థట్ ఈస్ ట్రూ. నేను ఒక సౌత్ ఇండియనే. నన్ను డైలీ యాస్ ఎ డైటీషియన్ ఇఫ్ నన్ను గూడా నేను డైలీ రోటీస్ తినాలి అంటే ఇట్ వోంట్ బి ఫీజిబుల్. సో, ఎప్పుడన్నా మనం డైట్ చేసేటప్పుడు అది మనకి ఎంత సూట్ అవుతుంది అనేది వి డెఫినైట్‌లీ హావ్ టు సీ. డైట్ అయితే మీకొక మంచి ప్లస్ పాయింటే అయింది. రైట్? అవును. ఇప్పుడు నాకు నార్మల్ ఫుడ్ తినేదానికన్నా గూడా డైట్ ఫుడ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా ఉండే. రొటీన్ లైఫ్‌లో ఏంటంటే ఇంక ఎప్పుడు ఏది తిన్నా ఓన్లీ రైస్, పప్పు అలా అలా ఉండేది. దీంట్లో ఏంటంటే చేంజెస్ చేసుకుంటూ కొత్తగా ఇంకా యాడ్ చేసుకుంటా తింటుంటే ఇది ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటున్నాను నేను. అది ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంది. నాకు డైట్ అయితే నేను క్వాంటిటీస్ చూసుకుంటా బాగా తింటున్నా. అంటే నాకు నచ్చింది బాగా. ఓకే. వి ఆర్ రియల్లీ గ్లాడ్ టు హియర్ దిస్. కమింగ్ టు వర్కౌట్స్ గురించి లైక్ యాస్ యూ నో వి గివ్ యూ రికార్డెడ్ సెషన్స్ అండ్ లైవ్ గ్రూప్ సెషన్స్. సో, మీరేది చూజ్ చేసుకున్నారంటే లైవ్ గ్రూప్ సెషన్సే అటెండ్ అయ్యారా? యోగా నేను లైవే అటెండ్ అయ్యాను. నాకు అంటే మార్నింగ్ సెషనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేశాను. మార్నింగ్ ప్రసన్న గారు లైవ్ సెషన్ ఉంటది. అది చాలా ఎంజాయ్డ్ అనమాట. నేను ఏంటంటే ప్రసన్న గారిది లైవ్ సెషన్ అటెండ్ అయిన రోజు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండింది. ఆ తర్వాత ఏ ఏ రోజైనా లేవకోకుండా లేజీగా స్టార్ట్ అవుతుంది అనమాట డే. మార్నింగ్ లేసి వర్కౌట్ చేసిన రోజు ఫుల్ ఎనర్జీగా ఉంటది. యోగా సెషన్స్ అయితే నాకు తెలిసి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయినట్టుంది లైక్ త్రూ ఔట్ ద జర్నీ రైట్? అవునండి. నా బాడీలో కూడా చాలా చేంజెస్ చూసాను. నేను డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది. ఫ్రమ్ డబుల్ ఎక్స్ఎల్ టు ఎక్స్ఎల్ వచ్చిన నేను ఈ 1 మంత్ లో. వెయిట్ వచ్చేసరికి అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 78 ఉండే. ఇప్పుడు 73, 74 మిడిల్ ఉన్నా. ఓకే. ఓకే. ఇన్ ఎ మంత్ ఇంత వెయిట్ లాస్ ఇట్స్ రియల్లీ
ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అవునండి. రవళి గారు కూడా అదే చెప్పారు. వర్కౌట్స్ ఇది అంతా కాకుండా ఇచ్చే డయట్ అండ్ మీరు తీసుకునే యోగా సెషన్స్ మీ లైఫ్ స్టైల్ ని ఎట్లా మోల్డ్ చేసింది? లైక్ హౌ ఇట్ హెల్ప్డ్ యూ? అంటే మీ పీసీఓడి కండిషన్ అన్నా తీసుకోండి, ఆర్ఎల్స్ పీసీఓడి ఉన్నప్పుడు జనరలీ హెయిర్ ఫాల్ ఇట్లాంటివి కూడా మనం చాలా చూస్తూ ఉంటాము. సో హౌ డిడ్ దిస్ ఫ్యాక్టర్స్ హెల్ప్డ్? బిఫోర్ నాకు పిసిఓడి ఉండింది. నాకు దాని గురించి తెలుసు. సో నేను ఆఫ్టర్ డెలివరీ నాకు పీరియడ్ రాలేదు, రాకుండే. అయితే నేను మెడిసిన్ వేసుకుంటే పీరియడ్స్ వచ్చినాయి 2 months. తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. 1 month స్కిప్ అయిపోయింది. ఇప్పుడు న్యాచురల్ గా వచ్చింది ఈ మంత్ నాకు, వితౌట్ ఎనీ మెడిసిన్. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పీసీఓడీస్ కి అసలు మెడికేషన్స్ యూజ్ చేయడం అనేది లిటరల్లీ నాట్ రీచబుల్, అంటే ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. సో పీసీఓడి అనే ఒక మెటబాలిక్ డిజార్డర్ ని మనం డయట్ ఇంకా వర్కౌట్స్ నుంచే ఇఫ్ వి కరెక్ట్ ఇట్ దెన్ ఇట్ విల్ బి గ్రేట్. అవునండి. నాకు ఈ మంత్ చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో మాత్రం. నేను అనుకుంటున్నాను ఇంకా నా వెయిట్ ని నేను గోల్ పెట్టుకున్నది నేను 65 అలా రావాలనుకున్నాను. నేను అనుకుంటున్నా హ్యాపీగా కంటిన్యూ చేస్తే అయిపోతుంది అని. డెఫినెట్ గా ఇఫ్ యూ స్టే కన్సిస్టెంట్. నాకు తెలిసి ఈ 1 month గ్యాప్ లో కూడా యు వర్ కన్సిస్టెంట్ విత్ ద మీల్ ఫిక్స్, రెగ్యులర్ గా చేస్తూ ఏం డీవియేషన్స్ లేకుండా, ఏం చీట్ మీల్స్ లేకుండా. ఐ గెస్ యూ ఫాలోడ్ ఇట్ వెరీ థరోలీ కదా. అవునండి. అవును. అండ్ వీకెండ్స్ అప్పుడు కూడా స్టెప్ ఛాలెంజ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో వీకెండ్స్ అప్పుడు కూడా స్టెప్స్ చేశారా? యా అండి, డైలీ 5K చేస్తాను. వీకెండ్ మాత్రం ఇంకా ఎక్కువ, ఓకే. 10 అలా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది చేంజ్? చేంజ్ చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. కొంచెం కాదు, అసలు చాలా హ్యాపీగా ఉండింది. యా. ఎందుకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ 1 month లో ఇంత చేంజ్ చూస్తానండి నేను. యా, ట్రూ ట్రూ. నేనే కాదు, అండ్ మా మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసింది. అంటే ఈ 1 month లోనే ఇంతలా అని చెప్పి తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. దట్స్ టు బి ఆనెస్ట్, మీరు కన్సిస్టెంట్ గా ఉండి మీరు మీ గోల్ టువర్డ్స్ మోటివేటెడ్ గా ఉన్నారు. అండ్ వీ జస్ట్ షోడ్ యూ అ పాత్, అండ్ ఆ జర్నీలో మేము మీకు సపోర్ట్ ఇచ్చాం అంతే. ఇట్స్ అబౌట్ యువర్ క్రెడిట్స్ ఆల్సో ఇందులో. సో ఇఫ్ సమ్వన్ కమ్స్ and ask you about Fit IQ, and how would you refer to them? అంటే లైక్ మీ ఒక చిన్న జర్నీ ఈ టైంలో ఏదైతే అయిందో, సో హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఇట్? నేనైతే చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి. నేనైతే ఫిటాకితో చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ చూసాను 1 month లోనే. అండ్ నేను ఇంకా ముందు ముందు కూడా నేను అచీవ్ చేయగలుగుతానన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతోపాటు నాకు ఫుల్ సపోర్ట్ గా రవళి గారు ఉండే, కిరణ్మయ్య గారు ఉండే. వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు ఫోన్స్ చేస్తూ, మెసేజెస్ చేస్తూ, శోభ గారు అయ్యిందా, ఓకేనా, మీరు బాగానే ఉన్నారా, నా హెల్త్ బాగాలేనప్పుడు కూడా వాళ్ళు రెగ్యులర్ గా అడుగుతూ చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. కాబట్టి నేను అనుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నానండి నేను. Yeah, that's really true. Like even ఈ part like diet and workouts ఇది కాకుండా what you really liked is also that constant support రవలి నుంచి, కిరణ్మయ్ నుంచి consistent. ఎప్పుడు ఎప్పుడు కూడా అంటే నేను ఈ టైం అని కాదు, కానీ నేను ఏ టైంలో మెసేజ్ చేసినా రవళి గారైనా కిరణ్మయ్య గారైనా రెస్పాండ్ అవుతారు. అది మిడ్ నైట్ అవనివ్వండి, లేకపోతే మార్నింగ్ అవనివ్వండి, ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మాత్రం కొంతమంది అడిగితే ఈ టైంలో కూడా డిస్టర్బ్ చేస్తున్నారు ఏంటని ఫీల్ అవుతారు. అలా కాకుండా ఏ టైంలోనైనా రెస్పాండ్ అవ్వడం అనేది బాగుంది. అండ్ నాకు హెల్త్ బాగాలేదండి అని చెప్తే, సరే శాబా గారు మీరు రెస్ట్ తీసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అని, మీరు తినే దాంట్లో కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని తినండి, మీకు ఇంకా కొంచెం బెటర్ గా ఉండిద్ది అని చెప్పడం, ఇంకా అది ఇంకా చాలా హ్యాపీగా ఉండింది నాకు. బాగా చెప్తారు రవళి గారు అయితే. సో యా, వీఆర్ రియలీ గ్లాడ్ దట్ మీకు మా సర్వీస్ ఇంతగానం నచ్చింది. అండ్ లైక్ యు ఆర్ ఫేసింగ్ దిస్ బికాస్ యూ హ్యావ్ అక్వైర్డ్ దట్ చేంజ్. అంటే మీకు ఆ చేంజ్ వచ్చింది అండ్ మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే దట్ ఈస్ ట్రూలీ అంటే లైక్ ఇంక్రెడిబుల్ ఇంకా అది. ఓకే ఓకే శోభ గారు, దెన్ యా, ఇట్ వాస్ జస్ట్ అ క్విక్ మీట్. ఐ హోప్ you stay with us and like మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో టు కమ్ టు యువర్ నార్మల్ బిఎంఐ, సో ఆ నార్మల్ బిఎంఐ వచ్చేంత వరకు విల్ బి దేర్, విల్ బి సపోర్టింగ్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు ఆ గోల్ ని ఇదే వేలో కన్సిస్టెంట్ గా ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అని ఐ విష్ యూ రియలీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
No problem. So, థ్యాంక్ యూ సో yeah, మచ్. okay, Shaba garu, then it was really great connecting to you. Malli, like once you get transformed, Malli మీరు మీ expected మీ goal reach అయినప్పుడు we'll connect again and we'll have this meeting again, okay? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, షూర్ అండి, Yeah, yeah, షూర్. sure.